పూరా లోకల్. పాకిస్తాన్లోని సైనిక స్థావరాలపై భారత దళాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా కరాచీ పోర్టుపై భీకరమైన దాడికి దిగాయి. అరేబియా సముద్రంలోని ఐఎన్ఎస్ విక్రాంత్ బ్యాటిల్ గ్రూప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించినట్టు సమాచారం. ఈ దెబ్బకు పోర్టు మంటల్లో చిక్కుకుందని, అక్కడి 10-12 భారీ నౌకలు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. అరేబియా సముద్రంలో విక్రాంత్ యుద్ధ నౌక భారీ దాడికి సిద్ధమవుతున్నట్టు అంతకుముందే రక్షణ వర్గాలు వెల్లడించాయి. 1971 యుద్ధ సమయంలో కూడా భారత్ కరాచీ పోర్ట్ని టార్గెట్ చేసింది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి మద్దతు ప్రకటించడంతో భారత్లోని 9 ఎయిర్ బేస్లపై పాకిస్తాన్ ముందుగా దాడి చేసింది. దీంతో భారత్ నేరుగా యుద్ధరంగంలోకి దిగింది. ఆపరేషన్ ట్రైడెంట్ చేపట్టింది. తూర్పు పాకిస్తాన్గా ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతానికి ప్రస్తుత పాకిస్తాన్గా ఉన్న పాలనాపరమైనటువంటి అనుసంధానాన్ని తెగ్గించడానికే అప్పట్లో భారత్ కరాచీ పోర్టుపై దృష్టి పెట్టింది. దీంతో అప్పటి వెస్టర్న్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ కోహ్లీకి ఆదేశాలు వెళ్లాయి. 1971 డిసెంబర్ 4న పశ్చిమ తీరంలోని ముంబై ఓకా స్థావరాల్లోని 25వ మిస్సైల్ బోట్ స్క్వాడ్రన్ నుంచి కరాచీ స్ట్రైక్ గ్రూప్ పేరిట 2 యుద్ధ నౌకలు, 4 మిస్సైల్ బోట్లు బయలుదేరాయి. శత్యా క్లాస్కు చెందిన కట్సాల్, కిల్షన్ యుద్ధ నౌకలు, ఐఎన్ఎస్ నిసాట్, నిపట్, వీర్ మిస్సైల్ బోట్లు కరాచీ పోర్టుపై దాడికి వెళ్తే మరో మిస్సైల్ బోట్ను ద్వారక వద్ద సిద్ధంగా ఉంచారు. మిస్సైల్ బోట్లలో రష్యన్ తయారీ స్ట్రైక్స్ క్షిపణులను సిద్ధంగా ఉంచారు. కరాచీకి 110 కిలోమీటర్ల దూరంలోకి చేరుకున్న ఈ స్క్వాడ్రన్ సముద్రంలో గస్తీ కాస్తున్న పాక్ యుద్ధ నౌకలు పిఎన్ఎస్ ఖైబర్, పిఎన్ఎస్ మెహఫిజ్లను పాక్ ఆర్మీకి ఆయుధాలను తరలిస్తున్న ఓ వాణిజ్య నౌకను ధ్వంసం చేశాయి. మరి కాస్త లోపలికి చొచ్చుకెళ్లి కెమరీ చమురు రిఫైనరీపై క్షిపణి దాడి చేశాయి. ఆ వెనుకాలే ఆపరేషన్ పైథాన్ పేరిట వచ్చిన ఐఎన్ఎస్ వినాష్, తల్వార్, త్రిశూల్ యుద్ధ నౌకలు పిఎన్ఎస్ డక్కా యుద్ధ ట్యాంకర్ను ధ్వంసం చేశాయి. కరాచీ పోర్టుపై క్షిపణులు, బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో కరాచీ పోర్టు తగలబడిపోయింది. పోర్టులో ఉన్న ఎంవి హార్వెస్టన్, ఎంపీ గల్ఫ్ నౌకలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్కు ఆయుధాలు, ఇతర రవాణా నిలిచిపోయింది. దీంతో తూర్పు పాకిస్తాన్లోని ఆర్మీ లొంగిపోక తప్పలేదు.